వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బండారులంక గ్రామంలో మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను నివారించే విధానంలో శక్తి యాప్ ఎలా వినియోగించాలో ఎస్ఐ గంగా భవానీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బండారులంక సర్పంచ్ సునీత, సెక్రటరీ శ్రీనివాసరావు, శంకర్మూర్తి మొబైల్స్ ఎలా వినియోగించాలో, పిల్లలకు మొబైల్స్ కు దూరంగా ఉంచాలని, మొబైల్ వల్ల యువత పాడైపోతుందని, వాడే విధానంలోనే వాడాలని ఎస్జీసీ మొబైల్స్ షాప్ యజమాని ఫణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచ్ గారు మాకు సహకరించారు. ఈ భద్రత వచ్చేసి ఏంటంటే రీసెంట్ గా భద్రత కోసం, మహిళల భద్రత కోసం మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకంగా వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఐజీ మేడం గారు, రాజకుమారి మేడం గారు దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మన దగ్గర, మన డిస్టిక్ లో, కోనసీమ డిస్టిక్ లో 5 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5 టీమ్స్, శక్తి టీమ్స్ 5 టీమ్స్, ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క ఎస్ఐ ఇన్ఛార్జ్ అనమాట. 5 టీమ్స్, ఒకటి వచ్చేసి రావులపాలెం, కొత్తపేట, రాజోలు, మన అమలాపురంలో ఒకటి, తర్వాత రామచంద్రపురం సబ్ డివిజన్ లో ఒకటి, మొత్తం 5 టీమ్స్ తిరుగుతున్నాయి అనమాట. ఈ 5 టీమ్స్ కూడా ఎక్కడెక్కడ తిరుగుతాయనంటే, ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉంటాయో, మహిళలు ఎక్కువగా ఎక్కడ సంచరిస్తారో ఆ ప్రదేశాల్లో తిరగడం జరుగుతుంది. తర్వాత ఈ శక్తి యాప్ ని న్యూ ఫీచర్స్ తో లాంచ్ చేయడం జరిగింది. న్యూ ఫీచర్స్ ఏమున్నాయనంటే, వీటిలో గివ్ ఏ కంప్లైంట్ అనమాట, కొత్తగా వచ్చింది దీంట్లో ఈ ఫీచర్. ఈ గివ్ ఏ కంప్లైంట్ లో మనం చిన్న చిన్న విషయాలకి, అంటే ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి మరి ఎస్సీ మేడం గారు వచ్చారండి. అలాగే మా గ్రామ పెద్దలు, సెక్రటరీ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో అండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లోని కూడా సెల్ ఫోన్లు ఉంటాయండి. దానివల్ల కలిగే అనార్థాల్లో, దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామో, ఎంత యూస్ అవుతున్నామో కూడా అందరికీ తెలుసండి. మరి కొన్ని పిల్లలకు సెల్లలు ఇవ్వటం వల్ల, అలాగే మన పబ్లిక్ లో పిల్లల్ని మనం జాగ్రత్తగా తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టుకోకపోవటం వల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయండి. మరి అందరూ కూడా అవేర్నెస్ కల్పించటం కోసమే వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలండి. అదే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అన్నది కూడా మనం తెలుసుకోవాలండి. 18 సంవత్సరాలు నిండకుండగా పెళ్లి చేసే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి అండి, అందరూ ఆడపిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అలాగే స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో. బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం ప్రజా విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం ఏర్పడి ఏడాదైందని, సుపరిపాలనతో ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని, పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పాలన, ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, ఇవ్వని హామీలు అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వం మాదని, దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను ఏడాదిలోనే తిరిగి నిలబెట్టగలిగామన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మద్దులూరి మాలకొండయ్య గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నర్సీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందామనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోని రామారావుపేటలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచాడ హరినాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర హాజరై మాట్లాడారు. తర్వాత విజయలక్ష్మి, రోషిని,
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేడ విరగడయింది అయిన రోజు ఇది. మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన సంబరాలు చేసుకోవాలని ఈ 1 ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పథంలో నడడం చూసాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధితో పాటు నేను పంచాడి హర్నాథ్, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన సెక్రటరీ, రామారావుపేట 8th వార్డ్ ఇన్ఛార్జిని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవడంతో పండగ చేసుకుంటూ సంక్రాంతి పండగ చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక ఆదేశాల మేరకు మనం పొంగల్ పండుగని రామారావుపేట 8th వార్డులో నర్సీపట్నం నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుంది. మహిళలందరూ వచ్చి చాలా ఆనందంగా స్వచ్ఛందంగా వస్తూ వాళ్ళే ముగ్గుల పోటీల్లో పాల్గొని చక్కటి ముగ్గులు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పాతపేట పాతూరు నత్తం గ్రామానికి చెందిన వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేయగా ఉంది. క్షత్రగాత్రుణ్ణి పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి బాధిత కుటుంబీకులు మీడియాతో మాట్లాడారు. గ్రామంలో కడగాలు విషయమై వెయ్యొద్దని పెద్ద మనిషితో మాట్లాడదామని చెప్పడంతో వెంకటరామప్ప, శ్రీనివాసులు, మురళి అనే 3 వ్యక్తులు మూకుమ్మడిగా తన అన్నపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. హుటాహుటిన ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా మళ్లీ రౌడీయిజం చేసి తీవ్రంగా కొట్టారని వాపోయారు. 3 వల్ల ప్రాణహాని ఉందని, కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతూరు నత్తం బైరెడ్డిపల్లి మండలం. మేము మా అన్నని కొట్టినారు అనేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నారు అని ఫోన్ వచ్చినది. ఫోన్ వచ్చిన తక్షణం మేము వెంటనే వచ్చినాము. మా అన్న బెడ్ పైన ఉన్నారు. ఉండిన తక్షణం మేము వచ్చి చూస్తూ ఉంటే వాళ్ళు 3 వచ్చి వెంకటరామప్ప, శ్రీనివాసులు, మురళి మళ్ళీ వచ్చి దౌర్జన్యంగా కొట్టినారు. అక్కడ అందరూ చూస్తున్నారు. డాక్టర్లందరూ అక్కడే తిట్టినారు, ఏమిది రౌడీజమా ఏమి అనేసి. కానీ అప్పటికి కొట్టింది వదులుతూనే ఉండేది. మాది జమీన్ గలాట్ ఉండింది. మా అన్న ఒక్కడే అక్కడ కడగాలేదండి. మళ్ళీ మాట్లాడినాం కదా, మళ్ళీ అంతా కొలిసినాక వేసుకున్నాము అని చెప్పినాడు. కానీ వాళ్ళు వినకుండా ఇదన్నారు. సరే మేము పెద్ద మనుషుల దగ్గర మాట్లాడతామని రిటర్న్ వస్తూ ఉంటే బైక్లో 3 వచ్చి కొట్టినారు. వెంకటరామప్ప, శ్రీనివాసులు, మురళి దౌర్జన్యంగా వచ్చి కొట్టి మా అన్నకి చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ అయితా ఉండలేదని పెద్ద హాస్పిటల్కి తోడుకొని పొమ్మంటున్నారు. మాకు రక్షణ కల్పించాలి. మాకు వాళ్ళు చంపేదానికి వెనుకబాటు, అందుకనేసి మాకు రక్షణ కల్పించాలని మరీ కోరుతున్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రామ్నగర్ జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యం పాటించాలని, మొక్కలను నాటుదామని పిలుపునిచ్చారు. భూతాపాన్ని తగ్గించుకుందాం, పుడమి తల్లిని కాపాడుకుందామనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఇన్ఛార్జికు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నేతలు తదితరులు పాల్గొన్నారు. మ్యాండేట్ ఈ రోజుకి సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం. ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా
గెలవలేడు, ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని, మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు అధికారం మీకుంది, మీరు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండల నాయకులతో కొయ్యలగూడెం మండలంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా అసాధ్యం కాని హామీలను సూపర్ 6 అంటూ ప్రజలను నమ్మించి మోసం చేశారని, అన్నదాతలను కన్నీరు పెట్టుకునే దుస్థితికి తీసుకువచ్చారన్నారు. ఇంటింటికి డోర్ డెలివరీ అందించే రేషన్ వాహనాలు నిలిపివేసి కుటుంబంలో ఉండే అవ్వాతాతలు రేషన్ షాప్ వద్దకు వచ్చి అవస్థలు పడుతున్నారని, వాలంటీర్లకు 10,000 జీతం హామీ ఇచ్చి వారి వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదంటూ విమర్శించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వెన్నుపోటు దినం భారీ ర్యాలీని గజపతి నగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పర్యవేక్షణలో జరిగింది. వైఎస్ఆర్ విగ్రహానికి మహిళా ప్రజాప్రతినిధులు పూలదండ వేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం అప్పలనర్సయ్య మాట్లాడుతూ చంద్రబాబు 143 హామీలిచ్చి ప్రజలను మోసగించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అసాధ్యం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఈరోజు పోరాటాల నుంచి పుట్టింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన పార్టీ ఇది ఈరోజు. అందుకే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మన ప్రాంతాలకు వస్తున్నారు. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న, ఈ కూటమి చేస్తున్న ఏదైతే తప్పులున్నా ఆ రోజు మనం చంద్రబాబు నాయుడులో 2 వాగ్దానం చేస్తే ఈ రోజు అధికారులు మనం ఉంటాం. ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా ప్రజలకు ఒక మాట చెప్తే అది తూచా తప్పకుండా అమలు చేయాలన్న ఆలోచన ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మనం ఓడిపోయి ఇంట్లో కూర్చుందాం, వాళ్ళ అబద్ధాలు చెప్పి మోసం చెప్పి ప్రజల మాయ మాటలు చెప్పి ఈ రోజు గదినెక్కి ఈ రోజు అధికారం చలాయించి మన మీద పెత్తనం చలాయించి మన జైలుకు తోయాలని ఆలోచన చేస్తున్నారు. దానికి ఎంతకంతకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బదులు తీర్చుకుంటారని చెప్పి సందర్భంగా మరి మీ అందరూ కూడా మరి తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసినందుకు మరొకసారి మరి గ్రామాల్లో ఉన్న పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వారు చేసిన హామీలు మరి ఎక్కడ కూడా నెరవేరలేదు కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము మరి మీ ప్రభుత్వం చేసిన దానికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈనాడు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మోసం చేయడం అలవాటు, ప్రజలు కూడా అలాగే మోసపోతున్నారు. ఎంతవరకు 2 సార్లు మోసపోయారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన, మరి ఆయన బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నంగా ఉండేది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధపడి మరి అనేక మాటలు చెప్పి, ప్రసంగాలు చెప్పి, హామీలు ఇచ్చి మోసం చేశారు. అలాగే ఈరోజు 143 హామీలు వాళ్ళు చెప్పారు. ఈ 143 హామీల్లో ఏది నెరవేరలేదు. మరి సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కూడా ఎక్కడ మరి అమలు కాలేదు. మరి ఇక్కడ విద్య ఈరోజు చూస్తుంటే అంతా ప్రైవేటీకరణ అయిపోతుంది, విద్య విఫలమైపోయింది, ఈ రాష్ట్రం బాగలేదు. అలాగే వైద్యం చూస్తుంటే ఆరోగ్యశ్రీ బాగలేదు. మరి అక్కడ చూసినా సరే హత్య రాజకీయాలు, మరి ఆ విధంగా చూస్తుంటే మరి లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి అవినీతి పెరిగిపోయింది. మరి పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ కూడా ఎటువంటి న్యాయం జరగట్లేదు. మరి ఎంతో 339 మంది ఈరోజు హత్యలు గావించబడ్డారు. చాలా మందిని జైలు పెడుతున్నారు, అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదు. సరే కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. లోకేష్ మరి ఈ విధంగా ఎవరు అడ్డొస్తే వాళ్ళ జైల్లో పెట్టడం, వాళ్ళు కొట్టడం, అనేక ఇబ్బందులు పెట్టడం ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. అందుకే ఈ రోజు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం మరి వాళ్ళు గెలిచారు. కాబట్టి ఈ రోజున వీరు మనకు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు అని చెప్పేసి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు భారీ ఎత్తున ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల వెన్నుపోటు దినం సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లి మెమోరాండం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం మాట తప్పిన చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఆదాయం కాదని చెప్పేసి 1,50,000 కోట్లు 1 ఇయర్లో అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో 4 లక్షల కోట్లు అప్పు చేసిన కానీ ఇవన్నీ ఏం చేశాడు? ఎవరికైనా పంచిపెట్టాలంటే ఏమీ లే. ఏ రకంగా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్టా. ఏదన్నా కూడా ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి. కానీ ఏదన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా నమ్మినారు ఈసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే మనసు ఉందేమో, ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా. ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిని ఊడిస్తూ ఉన్నాడు, ఉండే కూడా ఊడిస్తూ ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఏదున్నా కూడా గతంలో చూడండి, రాజశేఖర రెడ్డి పరిపాలన చూడండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేద ప్రజలకి అండగా, రైతులకు అండగా, అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశారు. రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా ఏంటంటే ఇచ్చినాడు. ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు. 2 రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడు పేదలు చదువుకోవాలని చెప్పేసి. ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి. మళ్ళీ ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలించాక ఉండిని ఊడితీశారు. ఏ రకంగా కూడా ఆయన ప్రజలు సహకారం ఇచ్చిన పరిస్థితి చేయలేరు. 2014లో కూడా ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏదైతే ఆయన పార్టీ ఏర్పాటు చేసుకుని పార్టీ పరంగా 2014లో పోటీ చేసా, ఓడిపోయినా, ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి 2019
ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు చేసిన అన్యాయాలపై వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 147 హామీలు, సూపర్ 6 పథకాలు ఇస్తారని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పడిచిన కూటమి పాలనను నిలదీస్తూ వైఎస్ జగన్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి పిడుగురాలలో వెన్నుపోటు దినోత్సవ నిరసన ర్యాలీ చేశారు. అనంతరం బహిరంగ సమావేశంలో మహేష్ రెడ్డి మాట్లాడారు. తాగునీరు తాగి చనిపోయారు. అలాగే దాచేపల్లిలో 7 కూడా డయేరియా వచ్చి చనిపోయారు. వాళ్ళు చనిపోయింది విషం తాగో, పురుగుల మందు తాగో, లేదు కల్తీ సారో తాగో కాదు, స్వచ్ఛమైన మంచినీళ్లు తాగి. అటువంటిది ఈ ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. మేమేమో పిడుగురాళ్ళకి 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి కృష్ణానీళ్లు తెస్తే వాళ్ళేమో కలుషిత నీళ్లు ఇచ్చి ఈ నియోజకవర్గంలో 7గురిని మర్డర్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గ్రనైట్ స్మగ్లింగ్, వైన్ షాపుల్లో పర్సంటేజ్లు లేదు, మైన్లు దోచుకోవటం. చివరికి ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊరికొక సచివాలయం, వీధికొక సచివాలయం పెడితే ఈ రోజు వాళ్ళు వీధికి ఒక పేకాట పెట్టి ఆడిపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది గురజాల్లో జరుగుతున్న అభివృద్ధి. మేము 500 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 90% హాస్పిటల్ పూర్తి చేసి 70% కాలేజ్ పూర్తి చేస్తే సంవత్సరం నుంచి అంగుళం కదలలేదు. బ్రిడ్జు, ఆర్ఓబి సంక్షేమం సుమారు 3,471 కోట్లతో గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగితే ఈ సంవత్సరంలో కనీసం ఒక్కడికైనా అమ్మఒడి కానీ, లేదు వాళ్ళు అంటున్న తల్లికి వందనం పేరు మార్చారంతే, లేదు అన్నదాత, లేదు ఆసరా, లేదు గ్యాసు, లేదు ఫ్రీ బస్సు, లేదు మహిళకి ఇస్తానన్న 1,500 రూపాయలు వచ్చిందా? ఎవరికి డబ్బులు వచ్చినాయి? ఏర్పతినేని శ్రీనివాసరావు గారికి. రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని వెన్నుపోటు కార్యక్రమాన్ని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేపట్టారు. సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా మోసం చేసి వెన్నుపోటు పొడిచారని, ఎన్ని హామీలిచ్చి అబద్ధ మాటలతో మోసగించి ప్రజలను మోసం చేశారని వాటిని వివరిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామని, వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు మోసం చేయడం జరిగిందో, పూర్తిగా ఎన్ని హామీలు ఇచ్చి ఏ విధమైన అబద్ధపు మాటలతో మోసగించి ప్రజల్ని మోసం చేసినారో వాటిని వివరిస్తూ ఈరోజు ప్రతి ఆఫీస్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. డెఫినెట్గా రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెప్పిన ప్రతి హామీ కోసం నిరంతరం కష్టపడ్డాడు. ఆ హామీలు అమలు చేసే విధంగా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు, అదేవిధంగా అరాచకాలు తప్ప వేరేది ఏదీ లేదు. ప్రజలు ఇప్పుడైనా కానీ జాగృతి పడి మేల్కొని రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మోసపోకండి అని చెప్పేసి నేను దయచేసి మోసపోకండి. ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు మోసపోతారు? ఏ విధంగా చంద్రబాబు నాయుడు హామీ, మీకు ఏ నాయకుడు అయితే మంచి చేశాడో ఆ నాయకుడి వెంట నిలబడాల్సిన బాధ్యత, లేకపోతే మంచి చేసేవాడే కనుమరుగవుతాడని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈవీ అప్డేట్స్, కీప్ వాచింగ్ A1 TV న్యూస్.